అన్న ఇప్పుడు ఈ 35 సంవత్సరాలకు పైన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఈ రాజకీయ చదరంగంలో మీరు ఒక కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడరట. అంటే ఒక సాధారణమైన కార్యకర్త స్థాయి నుంచి ఇప్పుడు వేములవాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎదిగేందుకు చాలా కష్టాలు పడరట. నిరంతరము ప్రజల్లో ఉండుకుంటా, ప్రజల సమస్యలను మీ సమస్యలాగా భావించుకుంటా, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు మీరు ఎదురెళ్ళి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కు నేనున్నానని చెప్పేసి జనాలకు నిలువెత్తు బంగారం లాగా, నిలువెత్తు దేవుడిలాగా కొట్లాడి సాధించి ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు కదా. మరి ఆ రోజులు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎట్లుండేనా ఆ కష్టాలు, ఆ నష్టాలు? అంటే నేను విద్యార్థి దశలోనే కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం. తర్వాత 87లో మా గ్రామానికి రాగానే విద్యార్థి దశ నుంచి అప్పుడు విద్యార్థి దశలో కార్యదర్శిగా పనిచేసి మా రుద్రంగా రాగానే గ్రామ కమిటీ కార్యదర్శిగా 87లో, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, 90లో జిల్లా పరిషత్ మెంబర్గా, ఆ తర్వాత జడిపి ఫ్లోర్ లీడర్గా, 97లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా కూడా పనిచేసే సందర్భంలో 2001 వచ్చేవారు రిజర్వేషన్లలో మా మిసెస్ జిల్లా పరిషత్ మెంబర్ ఎంపీ కావడం, నేను ఎంపీడీస్ అయ్యి ఆ తర్వాత ఎంపీపీ కావడం, రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే దేవస్థానం చైర్మన్ కావడం. అంటే అనేక సందర్భాలు పదవులు అధికారంలో ఉన్న అధికారంలో లేకుండా ప్రజా సమస్యలే పరమో అధిక ప్రజా సమస్య పరిష్కరించే ఆలోచన ప్రభుత్వాలు ఉంటే ఒక రకంగా ప్రభుత్వంతో ఉండి ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొని వచ్చి ఇంతకుముందు చెప్పిన 2005 నా ప్రాంతంలో ఎత్తిపోతల పథకం 10,37 కోట్లు ఆ కాలంలో తీసుకొని రాగలను. ఆ కాలంలో ఎమ్మెల్యే కాకుండా ప్రాంతంలో 4 జూనియర్ కాలు తీసుకొని రాగలను. రుద్రంగి, చందుర్తి, కత్లాపూర్, కోనరావుపేట ఈ ప్రాంతాల్లో. అంటే ప్రజా సమస్యలు పరిష్కారం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడో బాధ్యతగా భావించి ఆనాడు నేను 95లో జిల్లా పరిషత్ మెంబర్ చేసినటువంటి పనులే నాకు ఈ రోజు రాజకీయ పునాది. మీరు అన్నట్టు రాజకీయంగా నాకు బ్యాక్ ఎండ్ ఎవరు లేరు. నాకు నేనుగా ప్రజల మధ్యలో ఉండి కార్యకర్తలు ఒక స్నేహితుల్లాగా, నాయకులు ఒక స్నేహితుల్లాగా, జనం మెచ్చిన నాయకుల్లాగా జనంలో ఉండి అంటే ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రజలకు ఏనాడైనా కష్టం గుర్తిస్తుందని చెప్పి ఒక నమ్మకంతో ప్రజల నుండి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ముందుకు పోయేటువంటి సందర్భం. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అవకాశాలు కానీ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నేను ఎమ్మెల్యే కావడానికి పీస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సహకారం కానీ, మా జిల్లా మంత్రులు సహచరులు చాలా మంది, అంటే గతంలో జీవన్ రెడ్డి గారు ఉండ్రి, రత్నాకరరావు గారు ఉండ్రి, శ్రీపాదరావు గారు ఉండ్రి, ఉడతల రాజేశ్వరరావు గారు ఉండ్రి, ఆనాడు ఎంఐఎంలో నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు ఉన్నట్టు వాళ్ళతో కూడా పనిచేసినట్టు అనుభవం. ప్రజా జీవితంలో వాళ్ళందరూ ఉన్నటువంటి క్వాలిటీస్ తీసుకొని వాటన్నిటిని నేను నెమరు వేసుకొని వాటిని మంచి క్వాలిటీ తీసుకొని వాటిని అవలంబిస్తూ ముందుకు పోయేటువంటి సందర్భంలో ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకటి మాట్లాడుతున్నా, మరి ఈ 4 సార్లు మరి మీరు ఎందుకు ఓడిపోవడం జరిగింది? అంటే ప్రజల ఆశీర్వాదం లేకనా, లేదంటే కొంతమంది అంటే జనాల ఆశీర్వాదం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ప్రజలలో ఉన్నాను కాబట్టి నేను ప్రజలే దేవుళ్ళను గెలిపించారని చెప్పిన సందర్భంలో ఆనాడు కూడా ప్రజలను గుర్తించారు. 2009లో నాపై పోటీ చేసినటువంటి వ్యక్తి తండ్రి చాటి బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి, అంతకంటే ముందు వాళ్ళ తండ్రి 5-6 సార్లు మా ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి భారతదేశ పౌరసత్వం పొంది అతను జర్మనీ అతను యాక్చువల్గా. ఆ సమయంలో కూడా ఉత్తర తెలంగాణ తెలుగుదేశం పార్టీ గాలి ఉన్నటువంటి సందర్భంలో 18 ఓడిపోయారు. 2010 బై ఎలక్షన్ తెలంగాణ వాదం, 2014 తెలంగాణ వాదం, 5 ఓడిపోయాను. 2018లో కూడా సంక్షేమ కార్యక్రమంతో ఈ 4 మార్లు కూడా అతను జర్మనీ సిటిజన్ తోనే అంటే వాళ్ళు ఒక రకంగా ఉద్దండులుగా లేకపోతే ఆ ప్రాంతంలో ప్రజాజీవితం ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వారితో ఉండడం వల్ల కూడా కొంచెం నష్టం జరిగింది. అదే సమయంలో గాలి ఇటు అటు వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు బాగా ఆరితేరిన వాళ్ళు కాబట్టి నేనేమో నమ్మిన సిద్ధాంతం కొరకు ప్రజల మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నా. సరే, అతను జర్మనీ పౌరుడని చెప్పినటువంటి మాట ఈరోజు నిజమైంది. ఆయన కోర్టు కూడా అతన్ని తప్పుపట్టేటువంటి చెన్నమేని రమేష్ బాబు జర్మనీ పౌరుడు, ఆ పౌరసత్వం తప్పుడు పద్ధతిలో పొంది పోటీ చేయడం వల్ల కూడా నాకు కొంచెం ఇబ్బంది ఏర్పడేది అనేటువంటిది నా భావన. అంటే ఎప్పుడైనా 2వ స్థానం ఉన్నా, 4 సార్లు ఓడినప్పటికీ కూడా 2వ స్థానంలో ఉండడం వల్ల నాకు విశ్వాస నమ్మకం ప్రజల్లో ఉంది. నన్ను గుర్తిస్తున్న ప్రజలు కానీ కొంచెం సందర్భంలో గాలి, అంతకంటే ముందు రాజకీయాల వల్ల చాలా కాలం నుంచి ఉండడం వల్ల నాకు నష్టం జరిగిందనే భావన కలిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.